గుద్దు హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. బాగున్నారా? నేను చాలా బాగానే ఉన్నాను. ఇంకో చూసారా ఒక్క సచ్చా పులిహార తింటారండి. వైజాగ్ వచ్చా అలాగే హ్యాపీ అండి, సంతోషం. ఒకళ్ళ ఇంటికి వచ్చానండి నేను. మీ పేరు లోకల్ పిల్ల వాళ్ళ ఇంటికి వచ్చానండి. సచ్చ తీసుకొచ్చాడు. 1 గంట 2 గంటలకు కూర్చొని బాధగా ఉందండి. రూమ్ మారుతున్నాను. ముసలోడు చాలా బీభత్సంగా 2000 ఎక్స్ట్రా కట్టమంటున్నాడండి మళ్ళీ. అందుకని ఖాళీ చేసేస్తున్నానండి. మంచి రూమే దొరికింది, పర్వాలేదు. అక్కడ పెంట్ హౌస్ ఖాళీ చేసేయండి, ఇక్కడ మళ్ళీ పెంట్ హౌస్ దొరికింది. సంతోషం. 7,000 6,000 రెంట్లు లేవండి, కొంచెం తగ్గినవి, పర్వాలేదు. హ్యాపీ అండి. అక్కడికి వెళ్ళాక మళ్ళీ మీకు నేను పెడతాను. ఇవాళ చాలా నేర్చుకున్నది. రాత్రి అంతా కరెంట్ తీసుకోండి ముసలోడు 2000 ఇవ్వనందుకు. నేను ఇచ్చేసాను, మళ్ళీ ఇమ్మంటున్నాడండి. అడిగి ఆకలి అయినప్పుడల్లా తాగుడు కావాల్సినల్లా డబ్బులు అడుగుతాయండి. నేను ఇవ్వను అన్నానండి. ఏంటంటే నేను వచ్చిన నెలలో మారిపోతాను కూడా ఎక్కువ డబ్బులు ఇవ్వలేదండి. అందుకు కరెంట్ తీసేయండి. రాత్రి అంతా నిద్రలేదు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చానండి. వెళ్ళి ఒక ఆడదాన్ని 11:30 కరెంట్ తీసేస్తావు అని. అందుకని రూమ్ వెంటనే చూసేసుకున్నాను, దొరికిందండి. 2 రూములు తీసుకున్నాను. 6,000 అండి. 3,500. 2 రూములు తీసుకుంటాం వల్ల 1000 తగ్గించారండి. సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. ఈ బాబులు ఇద్దరు కూడా లోకల్ పిల్ల కొడుకులు. పెద్ద బాబు నెంబర్ 1 అండి, కృష్ణగా నెంబర్ 1 వంటలండి. ఎంత బాగా చేస్తారు. ఇద్దరు ఆడపిల్లలు ముద్దుగా చేస్తారండి. ఇప్పుడు అసలు ఆడపిల్లలు కూడా చేయట్లేదు. వాళ్ళ అమ్మ పుణ్యం చేసుకుందండి. సంతోషం, చాలా సంతోషం అండి. ఈ వీళ్ళు ఫ్యామిలీ అంతా కూడా నిండు వీళ్ళు ఆయువారోగ్యంతో చల్లగా ఉండాలి. ఈ బిడ్డలకు కూడా చల్లగా ఉండాలి. నేను మనస్ఫూర్తిగా బాగా చదువుకోవాలి, చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా దీవించున్నారండి. ఇక్కడే వాళ్ళకి గుడ్లు పులుసు పెట్టారండి. వీళ్ళు చాలా బాగా పెట్టారు. ఎగ్ పులుసు అండి, బాగుంది. ఇప్పుడు పులిహార తింటున్నాడు. ప్రసాదం నాకు 1 స్పూన్ చాలన్నామండి. అది తనకు వాడు తినేస్తుంది. తెలుసా అండి. వాళ్ళేంటి సూపర్గా అంటున్నారండి. షర్టు ప్యాంటు కూడా బాగుంది. కొత్త డ్రెస్ బాగుంది. సరేనండి. మరి ఇవాళ రేపు కూడా వినాయకుడు ఉత్సవాలండి. డబ్బులు కూడా ఇస్తారంటే చీరలు పెడతారంటే నేను వస్తాను అన్న, తప్పలేదండి. ఎందుకంటే మనం ఏమీ లేకుండా ఎందుకంటే వేస్టే కదా. సరే అన్నానండి, వెళ్తామండి. అప్పుడు కూడా మీకు వీడియోలు పెడతాను, చూడండి. సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. నాకేంటి రాత్రి నుంచి వస్తే ఏమీ బాగాలేదండి. రాత్రి ఏడ్చేసాను. ఎందుకు ఇక్కడ ఉంటే వెళ్ళిపోదాం అనుకున్నాను. పొద్దుట 6ంటికి వెళ్ళానండి. దేవి ఇంటికి వెళ్ళాను. దేవి అంటే అయ్యో నిన్నే చూసుకున్న రూమ్ చాలా బాగుంది లక్ష్మి, శుభ్రంగా అక్కడికి వెళ్ళిపో, రెంట్ కూడా తక్కువ, పెంట్ హౌస్ బోల్డ్ వీడియోలు తీసుకొచ్చు, ఎవరు అంత చాలా మంచి అని ఏం పట్టించుకోరు అన్నారు. పట్టించుకోకపోయినా నాకు ఎవరు లవర్లు లేరండి, రఘుమొగులు లేరు, ఎవరు లేరు, ఏమీ పర్లేదండి. మా ఇంటికి ఎవరు రారు. ఎక్కడున్నా నాకు ఏం పర్వాలేదండి. ముసలోడు ఏంటంటే తాగడానికి 2,000 అడిగాడండి. నేను ఇవ్వనన్నాను. ఇవ్వనంటే కరెంట్ తీసేయండి. చూసారా ఎక్కడన్నా ఉన్నదట. అవ్వా, అందుకే నేను ఖాళీ చేసేస్తున్నాను. ఏదో నాశనం అయిపోతాడండి. ఇన్నాళ్ళు తిట్టలేదు, అన్నం వండి కూరలు ఏదో వండుకుంటే అది పెట్టిదానండి వాడికి. ఓన్లీ విశ్వాసం లేదండి, అంతే. ఇంకా సరేనండి. అదండి. ఇప్పుడు ఫోను ఎవరో గేమ్ నొక్కేస్తుంది, ఏదో నొక్కేసారండి. 500 ఇచ్చి మళ్ళీ ఏంటంటారు దాన్ని ఇన్షాట్ ఏదో చేయించారంటారు. మొత్తం అన్నీ క్లీన్ చేయించేసి మళ్ళీ పెట్టారండి. కర్మ. వీడియోలు చూసి లైక్లు చేసి గంట మొత్తం